ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి. కలిసి ప్రార్థించటం, కలిసి డిస్కషన్ చేయటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి తీర్మానాలు చేయటం, కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం, కలిసి ప్రయత్నించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ప్రశంసించటం, ఎంకరేజ్ చేయటం. పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు. చక్క కూర చేసిందనుకో, అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం, పండుగ చేసుకుంటుంది, ఇంకా 4 కూరలు బాగా చేసిద్ది అన్నాడే, తింటాడు లొట్టలేసుకుంటా, కనీసం పొరపాటును కూడా మాట్లాడదు బాగుందని. ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా. నేనైతే అట్లా ఉండను. తమ్ముడు నేను చెబుతున్నా కదా, కూర నచ్చిందనుకో సూపర్ అంట, ఓ రకంగా ఉందనుకో యావరేజ్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంట. బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే. ఇంకా 2 కూరలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా, ఆహారం ఏర్పాటు చేస్తారు కదా. కూర నచ్చిందనుకో, కొంచెం వేసి వెళ్ళింది అనుకో, కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం, కూర సూపర్ తల్లి అంట, మళ్ళీ వచ్చింది అది అడ్డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోని వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట, ఒక మాట. రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త. మా కోసం చాలా కష్టపడుతున్నాను, ఒక్క మాట. చాలా ప్రయాసపడ్డావు, ఒక్క మాట అనరే మహాతల్లులు. చేయకపోతే ఎవరు చేస్తారేంది? చేసుకున్నప్పుడు చేయడా అయింది, ఆ పిల్లల్ని కన్నప్పుడు చేయడా అయింది, అందరు చేయట్లేదా అయింది. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని. ఏమండి అదే అండి మాట, అదే ఆ పద్ధతి. అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు, ఈయన చేసాడు, ఏంది నేను గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లుంటుందండి కష్టపడ్డోడికి. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు, చాలా కష్టపడుతున్నాయా నా కోసం, పిల్లల కోసం, కాస్త నీళ్ళు పోసుకో, కాస్త పండుకో, ఆ కాళ్ళకి నూనె రాస్తాను, పరిచర్య చేస్తాను, కాస్త రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు అను. కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో తేలుతుంటాడు మనిషి. కానీ దరిద్రం ఏంది చెప్పనా, నెంబర్ 1 ఈ పని చేయరు, నెంబర్ 2 ఈ పని చేస్తారు. అందుకే ఎక్కువ నెంబర్ 2లో కనెక్ట్ అవుతారు. నెంబర్ 1 భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది. అబ్బో ఏం హాయిగా ఉంటుంది, అందుకే కదిలితే ఆడకపోతుంటాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు. ఇదేమంటే తెలుసా, మాకు రావట్టంటే మాయలు చేయటం మాకు రాదు, మోసాలు చేయటం మాకు రాదు. అదే మాయోడు చేయమన్నాడు, నిజం కష్టపడ్డది నిజమా కాదా, ప్రయాసపడి నిజమా కాదా, రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట. అది మా ఎందుకైంది, ఉన్న మాటే. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా, మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను. ఏమన్నా రత్నాలు రాలిపోతాయా, ముత్యాలు రాలిపోతాయా? అందరు తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎక్కువ ఏం చేశారేంటి, కన్నప్పుడు చేయొద్దా ఏంటి, ఏం తీసుకొని తన్నాలి వీళ్ళని, ఏం తీసుకొని తన్నాలండి వీళ్ళే, కన్నప్పుడు చేయరా ఏంటి? అది కాదు దేవుని బిడ్డల మాట. అమ్మా మా కోసం కష్టపడుతున్నావు, నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నావు నాను. లోపల పోయి ఏడ్చుకుంటారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని. లోపల పోయి ఏడ్చుకుంటారండి, ఇంకా ఆనందంగా చేయగలుగుతారు. నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు. చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని, ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని, ప్రశంసించే కుటుంబాలన్నీ. ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాలు అలాంటి ఐక్యతతో, ప్రశంసతో, ప్రోత్సాహంతో, రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లునుగాక. ఆమేన్. నీకు తెలియకపోతే నేను చెబుతున్నాగా, నేర్చుకో, మొదలుపెట్టు. రోజు ఆమె చేస్తుంది. ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి, ఈరోజు చేయవాకు. ఎందుకు, నేను హోటల్ నుంచి తెస్తున్నానులే. రోజు ఏడ చేస్తావు నువ్వు, చాలా కష్టపడుతున్నావు. వంట ఆపేయి అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి. డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు. వంట ఆపేయి అంటే చాలు, దరిద్రం పోయింది ఇవ్వాలనుకుంటారు. చక్కగా వస్తా అంత ఆహారం తీసుకొనిరా,
ఎంత సంతోషపడతారో. క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం, ఇలాంటి నీతి, ఇలాంటి ప్రశంస, ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి పవిత్రత వర్ధిల్లాలి. టైం లేదు, ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి, ఈసారి ఎప్పుడన్నా చెప్తా.